ఈగల్. చిన్న హీరో చెప్దామా? రవితేజ నటించిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లోకి వచ్చింది. ఆల్రెడీ ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అభిమానులు సినిమా చూసేశారు. దీంతో ట్విట్టర్లో ఈగల్ హంగామా మొదలైంది. సినిమా బ్లాక్ బస్టర్ అని రిపోర్ట్లు వస్తున్నాయి. విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది ఈగల్. అంతేకాదు ఈగల్ రెండో పార్ట్ యుద్ధకాండ అని కూడా ఉందట. అంటే ఈగల్ సీక్వెల్ కూడా రెడీగా ఉందని తెలుస్తోంది. సినిమాలో చాలా మాసీ సీన్లు ఉన్నాయని, బీసీ సెంటర్లు పిచ్చెక్కిపోతున్నాయని అందరూ అంటున్నారు. మరి ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని కామెంట్లు పెడుతున్నారు. అమ్మవారి హ్యాండ్స్ నుంచి గన్ జారడం, యాక్షన్ సీక్వెన్స్ లో గన్నుతో సిగరెట్ ను వెలిగించుకోవడం, ఈ సీన్లన్నీ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. ఎంతమందిని భయపెట్టిన వాడి గురించి నాకు తెలియాలి. ఇక యాక్షన్ డ్రామా ఫుల్ స్టైలిష్ గా ఉంది. కానీ అనుకున్నంతగా విషయం లేదు. అనవసరమైన ఎలివేషన్లు ఎక్కువగా పెట్టారు. ఎమోషనల్ పార్ట్ కూడా వర్కౌట్ కాలేదు. రవితేజ బెస్ట్ మేకోవర్, టాప్ నాచ్ విజువల్స్ కోసం సినిమా చూడాల్సిందే. ఆధునిక వేట కానీ అదుపు తప్పిన కథ అని ఒక నెటిజన్ అంటున్నాడు. రవితేజ లాంటి ఒక ఎనర్జెటిక్ యాక్టర్, కార్తిక్ ఘట్టమనేని లాంటి ఒక దర్శకుడికి దొరికితే రిజల్ట్ ఈగల్లా ఉంటుంది. ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది. గన్ అంటే అసహ్యం, బుల్లెట్ అంటే భయం. నువ్వు వచ్చాక మొత్తం మారిపోయింది. బిగ్ స్క్రీన్ మీద విస్ఫోటనం జరిగింది. స్టార్టింగ్ లో రిలాక్స్ గా ప్రేక్షకులు కూర్చుంటారు. ఆ తరువాత క్షణ క్షణం ఉత్కంఠలా మారుతుంది. కథ రొటీన్ గా ఉంటుంది. కానీ సరైన టైంలో సర్ప్రైజ్ ఉంటుంది. గన్ను మీద నా నాలెడ్జ్కి డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ప్రజెంటేషన్ చాలా కొత్తగా చూపించాడు. చాప్టర్లుగా ఈ కథను చెప్పే విధానం బాగుంది. చివర్లో స్టైలిష్ బీజిఎం అదిరిపోయింది. కొన్ని సీన్లు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నాయి. ప్రతి యాక్షన్ సీన్ తరువాత ఒక ఈగల్ షాట్ లాంటి డ్రోన్ షాట్ పెడతాడు. సినిమా టైటిల్కి తగ్గట్టుగా ఆ షాట్లు అదిరిపోతాయి. డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. అనుపమ ఈ చిత్రంతో ఆడియన్స్ని కట్టిపడేసింది. అందరికీ మంచి పాత్రలు పడ్డాయి. వీరిని చాలా కాలం గుర్తించుకునేలా చేస్తోంది ఈ చిత్రం అని ఒక నెటిజన్ రివ్యూ రాసేశాడు. కొంతమందికి మాత్రం ఈ చిత్రం అంతగా అనిపించలేదు. కానీ ఎప్పట్లాగానే రొటీన్గా ఉందని అంటున్నారు.